అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మత సామరస్యానికి ప్రతీకని పట్టణంలోని హిందూ ముస్లింలు ఎప్పటికీ సోదర భావంతో మెలగాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని కలెక్టర్ ఛాంబర్ నందు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ లతో కలిసి హిందూ ముస్లిం సోదరులతో ప్రెస్ మీట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ నందు మిర్చి 4వ తేదీ సాయంత్రం జరిగిన పరిణామాల వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అపోహలు తలెత్తుతున్నాయన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించే ప్రజల మధ్య కొన్ని వర్గాల వల్ల మార్చి 4వ తేదీన సాయంత్రం చిన్న గొడవ జరిగిందని, అప్పటి నుంచి పట్టణంలో పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి ఈ వారం రోజుల ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొందరి వల్ల అయింది కాబట్టి దాన్ని పోలీసులు అయితేనే ప్రభుత్వం అయితేనే చిత్తశుద్ధితో ఈ వారం రోజులు పనిచేసింది కాబట్టి ఈరోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా ఎక్కడా సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరే చూస్తున్నారు, ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఏ చిన్న సమస్యలు తలెత్తినా కూడా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అయితేనే పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తూ వచ్చింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏ వర్గాలు ఏ కులాలకు సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరో ఇది చేయాలని చేసింది కాదు. దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం. దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది. పొద్దున్నేకి ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నేకి టోటల్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడము, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం, రాయచోటి చుట్టుపక్కల ఉన్న పల్లెలలో కానీ రాయచోటి పట్టణంలో కానీ ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు రాయచోటి పట్టణంలో నివసించే హిందూ ముస్లిం సోదరులను నేను చేతులు జోడించి ఒకటి అడుగుతున్నా. గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణము ఎదిగే కొద్దీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు ఆలోచించబడలేదు. ఎప్పుడు రాయచోట్లో ఉన్న ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం. ఈరోజు నేను శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలో నేను ఎస్పీ గారితోనైతేనే కలెక్టర్ గారితోనైతేనే రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో అలాగే సీఎంఓతో మాట్లాడడం జరుగుతూనే వచ్చింది. ఈ వారం రోజుల్లో కూడా నేను పోలీస్ వారిని కూడా కోరటం ఒకటే జరిగింది. ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు. ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతగా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు ఏ వర్గం అయితే ఈరోజు పండుగ పర్వదినాలు జరుపుకుంటా ఉందో ఉపవాసాలు జరుపుకుంటారో వాళ్ళల్లో కూడా 99.99% జనాలు కూడా ఇక్కడ జరిగింది ఎవరో కొందరు వల్లే తప్పక అందరూ దీనికి బాధ్యత కాదని వాళ్ళ నోటి విండే వినబడతా ఉందంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా. నేను ఒకటే కోరుకుంటున్నా, రాయచోట్లో 2 వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు ఎక్కడికి పోవు, కలిసిమెలిసే ఉంటాం. దీనికి ఇక్కడ లోకల్ శాసనసభ్యునిగా మంత్రిగా అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పార్టీ తరఫున అనుకోండి అలాగే కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీల తరఫున ఒకటే భరోసా ఇస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా రాయచోటిని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులని తెలుస్తాదో వాళ్ళని చట్టపరంగానే పోలీస్ వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళను మాత్రమే శిక్షించవలసిందిగా వాళ్ళను మాత్రమే కేసులు పెట్టవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే చాలామంది సోదరులు గత 2-3 రోజుల నుంచి అడగడం జరిగింది,
144 సెక్షన్లో ఇప్పుడు రాయచోటు ఉంది కాబట్టి పండగ వాతావరణం కొంచెం ఏమన్నా విఘాతం కలుగుతుందేమో అని అడిగారు. నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా నేను ఒక శాసనసభ్యుడిగా అప్పీల్ చేస్తున్నా, ఇక్కడ ఏ విధమైన సమస్య రాదు. 2 గ్రూపుల వాళ్ళతో ఇప్పుడు కలెక్టర్ గారి నేతృత్వంలో ఇప్పుడు సమన్వయ పీస్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా 144 సెక్షన్ కూడా తొలగించమని అడుగుతున్నాను.